హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, నల్గొండ, గద్యాల, కామారెడ్డి సహా పలు నగరాలు హైడ్రా విస్తరణకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో చెరువులు, శిఖం భూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో చెరువులు, కుంటల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రా వంటి వ్యవస్థతో వాటిని సంరక్షించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఆక్రమణలపై కాంగ్రెస్ సర్కారు పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాద్లో ఇన్కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా ఆక్రమణదారులు గుండెల్లో అయితే గుబులు రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా హైడ్రా తరహాలోనే అన్ని నగరాల్లో కూడా ఒక వ్యవస్థను రూపొందించి చెరువులు అదేవిధంగా కుంటలు ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో వాటి దగ్గర చేపట్టినటువంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టబోతుంది. ఇదే తరహాలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి గతంలో నుంచి కూడా చాలా చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి కావడం, అక్రమ కట్టడాలు నిర్మించడంతో వాటిని కూలుస్తామని చెప్పి కూడా ఇప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు నిలువెత్తాయి. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఒక్కసారిగా పాలమూరు ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలలో చాలా చెరువులు, కుంటలు అదేవిధంగా శిఖం భూములు కూడా కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలోనే చాలామంది అక్రమ కట్టడాలను నిర్మించి అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైడ్రా తరహాలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరొకసారి స్పెషల్గా అధికారులను నియమించి అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యాచరణ రూపొందించేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ ఈ రెండు విషయాలకు వస్తే మాత్రం ఎక్కడైతే చెరువులు ఉంటాయో ఆ చెరువులు పూర్తి స్థాయిలో నిండినప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని మున్సిపల్ అధికారులు అదేవిధంగా నీటిపారుదల శాఖ ఎఫ్టీఎల్ జోన్లను ఎఫ్టీఎల్ పరిధిని గుర్తిస్తుంది. అక్కడ నిత్యం నీళ్లు ఉండకపోవడంతో అక్కడ వాటిని ఆక్రమించడమే కాకుండా అక్కడ అక్రమంగా కట్టడాలను చేపడుతూ ఉంటారు. ఇక బఫర్ జోన్ విషయానికి వస్తే చెరువులు, కుంటలు నీటి సామర్థ్యానికి సంబంధించి 30 మీటర్ల పరిధి వరకు కూడా ఈ యొక్క వన్యప్రాణులకు సంబంధించి బఫర్ జోన్గా కూడా దీన్ని అధికారులు నిర్ణయిస్తారు. ఇక్కడ ఎట్లాంటి కట్టడాలు అవి చేపట్టకూడదు, వ్యవసాయం మాత్రమే చేసుకునేందుకైతే వీలుగా ఉంటుంది. కానీ దీన్ని అలసుగా తీసుకున్నటువంటి కొంతమంది అక్కడ వ్యవసాయాన్ని చేపట్టకుండా అదేవిధంగా ఆక్రమణలు చేస్తూ పూర్తిస్థాయిలో అక్కడ కట్టడాలను నిర్మిస్తూ సజావుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించినటువంటి ఈ క్రమంలో మరి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి పెద్ద చెరువు కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కేసరి సముద్రం కావచ్చు, ఇక గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని చెరువులు అదేవిధంగా శిఖం భూముల కబ్జాలపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఆచరణలో ఉంటే మాత్రం పక్కాగా రాబోయే రోజుల్లో చెరువులు, కుంటలకు సంబంధించి అదేవిధంగా ఒక పునరుజ్జీవనంగా కూడా ఈ యొక్క చెరువులకు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇక గొలుసుకట్టు చెరువుల విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకైతే కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా హైదరాబాద్లో హైడ్రా కూల్చివేత తర్వాత మొత్తంగా కాంగ్రెస్ సర్కారుకు పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు పాలమూరు జిల్లా ప్రజలు. ఖచ్చితంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చేపడితే ఖచ్చితంగా ఆక్రమణదారులు పూర్తి స్థాయిలో వెనుకంజ వేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో శిఖం భూములు ఈ మూడింటికి సంబంధించినటువంటి పూర్తి డాటా అంతా కూడా ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, ఒకవైపు మున్సిపల్ శాఖ అధికారులతో కూడా క్లియర్ కట్గా ఉంది. కానీ దాని ఆచరణలో పెట్టేది మాత్రం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఒక్కసారి హైడ్రా కూల్చివేత తర్వాత ఈ సర్కారు దీని మీద దృష్టి పెడితే మాత్రం మహబూబ్ నగర్తో పాటు చాలా నగరాల్లో కూడా ఈ విధమైనటువంటి ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ హైడ్రా కూల్చివేత తర్వాత హైడ్రా కూల్చివేతలు అనేది కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో
ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా మటుకు చెరువులు, ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సప్త సముద్రాలన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంటాయి. ఇట్లాంటి చెరువులకు ఆనుకొని ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు, కుంటలు, అదేవిధంగా శిఖం భూములు ఇప్పటికే చాలా మటుకు కబ్జా అయ్యాయి. అవన్నీ కూడా కబ్జా కోరల నుండి విముక్తి పొందుతాయని చెప్పి కూడా పాలమూరు ప్రజలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి చెరువులు, భూములు, శిఖాలకు సంబంధించినటువంటి ఆక్రమణల అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ.